బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం బామర్దిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు బాబా. వద్దు బాబా చంపొద్దంటూ వేడుకున్నా కనికరించకుండా హత్య చేశాడు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో బలవన్ మరణానికి పాల్పడినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్ అదే హాస్టల్లో ఉంటూ జాబ్ కోసం వెతుకుతున్నాడు. శ్రీకాంత్ బామర్ది యశ్వంత్ పందేలు వేసి అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. శ్రీకాంత్ బామర్ది యశ్వంత్ ఆస్తిపై కన్నేశాడు బావ శ్రీకాంత్. సుపారీ ఇచ్చి హత్య చేయించాడు శ్రీకాంత్. అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో మృతదేహాన్ని ఖననం చేశాడు. యశ్వంత్ మృతిపై తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. హైదరాబాద్ వచ్చి హాస్టల్ దగ్గర సీసీ ఫుటేజ్ని పరిశీలించాలనుకున్నారు తల్లిదండ్రులు. సీసీ ఫుటేజ్ అప్పటికే డిలీట్ అయినట్లు గుర్తించారు. యశ్వంత్ మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. ఇక్కడ అనుమానం వచ్చి పోలీసుల విచారణలో బామర్దిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు బావ శ్రీకాంత్ అరెస్ట్ అవ్వడం జరిగింది. సుపారీ తీసుకున్న ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం బామర్దిని హత్య చేశాడు. సుపారీ ఇచ్చి హత్య చేయించాడు బావ. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఎక్కడ వీళ్ళిద్దరి మధ్య అంటే ఏమైనా గతంలో తగాదాలు ఉన్నాయా? సచిన్, గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత బామర్దిని సుపారీ ఇచ్చి మరీ హత్య మార్చిన బావ. ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది. ఏదైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు కూడా ఈ నెల 1వ తారీఖు ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదు అంటూ తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు నిందితుడు. బాడీని కూడా తగలబెట్టి అంటే ఆ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఫినిష్ చేశారు. ఒకవైపు కుటుంబ సభ్యులకి సొంత తండ్రికి అనుమానం రావడంతో వెంటనే వాళ్ళందరూ కూడా పోలీసులకి కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా ఇదంతా కూడా డబ్బు కోసమే జరిగింది. ఏదైతే బావ ఉన్నాడో సొంత బామర్దిని అతి దారుణంగా హతమార్చాడు. మొత్తం మీద కూడా డబ్బుల కోసం అంటే పూర్తిగా ఎవరైతే బావ ఉన్నాడో అతనికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బామర్ది ఆస్తికి కన్ను పడ్డదని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఆత్మహత్య చేసుకుని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులకు అయితే వెంటనే అనుమానం వచ్చింది. అనుమానం రావడంతోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే గచ్చిబౌలిలో ఉన్న ఒక బాలాజీ గర్ల్స్ హాస్టల్ నడిపిస్తూ ఉంటాడు బాబా శ్రీకాంత్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. అదే ఉద్యోగం కోసము ఊరు నుంచి వచ్చిన యశ్వంత్ అని ఎవరైతే మృతుడు ఉన్నారో అతను ఆ ఉద్యోగం చేయడానికి అయితే వచ్చాడని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఎవరైతే బావ ఉన్నాడో అతనికి పూర్తిగా కూడా అప్పులు ఎక్కువ అయిపోయి అప్పులు ఎక్కువ అవ్వడంతో సుపారీ ఇచ్చి మరి యశ్వంత్ ని చంపించాడు. పూర్తిగా కూడా ఉరేసుకొని చనిపోయాడంటూ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వీరు అతి దారుణంగా ప్లాన్ చేసి మరి ఊపిరి ఆపేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కుటుంబ సభ్యులకి కూడా సీసీటీవీ కోసం వెళ్ళి చూడంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తిగా డిలీట్ అయింది. వెంటనే అనుమానం వచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కింద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా మర్డర్ కేసు కింద అయితే పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలుస్తుంది. ఒకవైపు కూడా పోలీసుల విచారణలు కూడా ఆస్తి కోసమే సొంత బామర్దిని చంపాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా సుపారీ ఇచ్చిన ఇంకా ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారని కూడా తెలుస్తుంది. అంటే బావ చంపకుండా ఇద్దరికి సుపారీలు ఇచ్చి మరీ చంపాడంటే ఎంత దారుణమో. సొంత రిలేషన్షిప్ అయినప్పటికీ కుటుంబ సభ్యులన్న కనికరం లేకుండా కేవలం డబ్బు కోసం ఒక ఫినాన్షియల్ వాళ్ళ ఓన్
బెనిఫిట్స్ కోసం చంపడం అనేది చాలా దారుణమైన విషయము. ఎంత కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా కేవలం ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంటే అది ఇంకా కష్టపడో లేకపోతే ఇంకా దారులు ఉంటాయి. కానీ ఇతను తొక్కింది మాత్రం ఖచ్చితంగా అడ్డదారితే. చంపొద్దు అని వేడుకున్నప్పటికీ కూడా సుపారికి గ్యాంగ్ కి కొంత లక్షల వరకు డబ్బులు ఇచ్చి అతి దారుణంగా చంపి ఆ తర్వాత ఉరేసుకుంటూ అంటూ కుటుంబ సభ్యులు ఆల్రెడీ నెల్లూరు వాసులు అని తెలుస్తుంది. ఉరేసుకొని చనిపోయాడు. తీవ్రమైన మనస్తాపంకి, ఉద్యోగం లేదు అని ఒక మనస్తాపంకి గురయ్యారని కుటుంబ సభ్యులు కూడా క్రాస్ చెక్ చేసి చెప్పడం కూడా జరిగింది పోలీసులకి. ఉద్యోగం కోసం మా కొడుకు ఎప్పుడు చనిపోడు, చాలా ధైర్యవంతుడు, ఏదున్నా కూడా పోరాటం చేస్తాడు. నెల్లూరు నుంచి కూడా ఇక్కడ ఉద్యోగం చేయడానికే వచ్చాడు, కానీ అతనికి అంత పరిస్థితులు కూడా లేవు, ఏదైతే చనిపోయేంత అవసరం లేదంటే వాళ్ళకి అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అంటే డిలీట్ అయిపోయింది పూర్తిగా. నిందితుడు సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన 2-3 రోజుల డేటా మొత్తం కూడా డిలీట్ చేసిన వెంటనే పోలీసులకు అనుమానం వచ్చి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది నిందితులకి సుపారీ ఇచ్చి మరీ చంపించిన సొంత బావాని పూర్తిగా అయితే తెలుస్తుంది. యశ్వంత్ ని అతి దారుణంగా బావ శ్రీకాంత్ చంపాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. అంటే హాస్టల్లో యశ్వంత్ ఒకడే ఉంటున్నాడా, రూమ్మేట్స్ ఎవరైనా ఉన్నారా? అతనితో పాటు కూడా నివసించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఒక హాస్టల్ అంటే పీజీ, బాలాజీ పీజీ హాస్టల్ నడిపిస్తూ ఉంటారు. ఆ హాస్టల్లో ప్రధానంగా చాలా మంది ఉద్యోగం చేసే వాళ్ళు, మైగ్రేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఊర్లో నుంచి తరలి వస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ లో బ్రతకడానికి చాలా మంది వస్తారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఓన్ పని చేసుకుంటూ ఉంటారు. కానీ హాస్టల్లో మాత్రం ఒకవైపు మనం చూసుకుంటే హాస్టల్ వాళ్ళదే కాబట్టి అలౌ చేయడం అంటే క్యాజువల్లీ పీజీ హాస్టల్లో అవుటర్స్ ని మాత్రం అలౌ చేయరు. సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడ కూడా అలౌ చేయకూడదు. అది రూల్స్ లో కూడా అగైనెస్ట్. అది ఎవరైనా సరే నివసిస్తున్న వాళ్ళు, రెసిడెంట్స్ అక్కడ ఉంటున్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తారు. కానీ ఈ హాస్టల్ మొత్తం వాళ్ళదే కాబట్టి, వాళ్ళ ఓన్ కంట్రోల్ లో ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఎవరైతే సుపారీ ఇచ్చే గ్యాంగ్ ఉందో, రౌడీ గ్యాంగ్ అంతా కూడా లోపలికి వచ్చి అతి దారుణంగా ఊపిరి ఆపేసి మరీ చంపారు. ఆపిన తర్వాత ఉరేసుకునేలాగా చిత్రీకరించారు. అంటే వెంటనే అతన్ని ఫ్యాన్ కి ఊరి వేయడంకి సంబంధించిన ఏదైతే చీర కట్టడం కానీ అంటే చిత్రీకరించారు. పూర్తిగా సీన్ అంతా కూడా ఒక సూసైడ్ అటెంప్ట్ కి ప్రయత్నించారంటూ, అంటే అక్కడ ఉన్న వస్తువులు కూడా చిందరబందర చేయడము, మొత్తం మీద అంటే కుటుంబాన్ని కానీ పోలీసులను కానీ అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన కూడా ఫస్ట్ కి జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మాత్రమే ఇదంతా కూడా బయటకు వచ్చింది. ఒకవేళ కుటుంబ సభ్యులకి అనుమానం రాకపోయి ఉంటే నిందితులు తప్పించుకునే వాళ్ళకి క్లారిటీగా మనకైతే తెలుస్తుంది. రైట్ పెట్రిషియా, సో మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం బామర్దిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు బావ. వద్దు బావ, చంపద్దంటూ వేడుకున్న కనికరించకుండా హత్య చేశాడు. ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో ఉరివేసుకుని బలమైన మరణానికి పాల్పడినట్లుగా చిత్రీకరించారని కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ హాస్టల్ నిర్వహిస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీకాంత్. అదే హాస్టల్లో ఉంటూ జాబ్ సర్చింగ్ అంటే ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీకాంత్ బామ్మర్ది యశ్వంత్. పందాలు వేసి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలోని బామ్మర్ది యశ్వంత్ ఆస్తిపై కన్నేశాడు బావ శ్రీకాంత్. సుపారీ ఇచ్చి హత్య చేయించాడు శ్రీకాంత్. అనంతరం నెల్లూరు జిల్లా కావలలో మృతదేహాన్ని ఖననం చేశాడు. యశ్వంత్ మృతిపై తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. హైదరాబాద్ వచ్చారు, హాస్టల్ దగ్గరికి వెళ్లారు. అక్కడ సీసీ ఫుటేజ్ని పరిశీలించాలనుకున్నారు. కానీ అక్కడ వాళ్ళకి షాకింగ్ న్యూస్ తెలిసింది. సీసీ ఫుటేజ్ అప్పటికే డిలీట్ అయిపోయినట్లు గుర్తించారు. దీంతో యశ్వంత్ మృతిపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. అప్పటికే అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించారు ఆయన. పోలీసుల విచారణలో బామ్మర్దిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు బావ శ్రీకాంత్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుపారీ తీసుకున్న ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.